అల్లు అర్జున్ గారు ఆన్ సెట్స్‌లో ఎలా ఉంటారు? ఆఫ్ సెట్స్‌లో ఎలా ఉంటారు? ఆయన బిహేవియర్ గాని అది గాని. మీరు దగ్గరగా చూసారు ఆల్రెడీగా కాబట్టి. నేను చూసి చాలా లైక్ డౌన్ టు ఎర్త్ అండి. అంటే లైక్ అంటే అంటే మనం ఈ సినిమాల్లో చూసి క్యారెక్టర్ పరంగా హీరో, స్టార్ హీరో అనుకోవాలి గానీ, అసలు సెట్స్‌లో మేము ఆయన ఏంటంటే ఆయన అంత లిబర్టీ ఇస్తారు కో ఆర్టిస్ట్ మాకు. హ్మ్. షార్ట్ గ్యాప్‌లో కనుక్కోవడం, వేరే బర్డ్స్ కనుక్కోవడం, ఎలా ఉన్నాయి అంటే ఎవ్రీథింగ్ ఫైన్ అంటే పర్సనల్ ఇష్యూస్ కూడా కనుక్కొని వేరే బర్డ్స్ తెలుసుకుంటుంటారు. బిజీగా ఉన్నారా? పర్వాలేదా? ఎలా ఉంది? వేరే సినిమాస్ ఏం ఏం చేస్తున్నారు? ఇవన్నీ అని చెప్పని. అండ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చాలా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఒక మారేడుమల్లి పార్ట్ 1 చేస్తున్నప్పుడు లోపల ఎక్కడో డీప్ డెజర్ట్స్‌లో చేస్తున్నప్పుడు వాళ్ళ మేకప్ మ్యాన్ అవైలబుల్ లేకపోతే ఏదో వాటర్ తెచ్చి కంటిన్యూటీ ఇష్యూ వస్తే అది కింద మామూలుగా అడవులో ఎలా ఉంటుంది కింద మట్టి అంతా ఉంటుంది కదా, సో అది ఆ బురద తీసుకుని ఇలా రాసుకున్నారు. అంటే సేమ్ అది వాటర్లో తడిచిపోయింది, అది మేకప్ మ్యాన్ దగ్గరలో అవైలబుల్ అనమాట. ఆ! సో టైం అవుతుందని తీసుకుని అలా అసలు యాక్చువల్గా నేను తెలిసి అంత రిస్క్ చేయరు, అవును. ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, మనకి హైజీనిక్ కాదో తెలియదు. సో అలాగా వర్క్ డిలే అవ్వకూడదని చెప్పి ఇంక అప్పటికప్పుడు అయింది. సో వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. తర్వాత ఏంటంటే ఆ, అంటే మినిమమ్ బేసిక్స్ ఇది కూడా అంటే అంత ఏం పర్వాలేదు అన్న దీంట్లో అనమాట. మీకు ఒకసారి ఏదో కాకినాడ మన మారేడుమల్లి షూటింగ్ అప్పుడు కూడా కాకినాడ నుంచి మారేడుమల్లి వస్తుంది కూడా ఎక్కడ ఒక డాబా దగ్గర ఆగి అవునవును. అక్కడ తిన్నారు. ఇచ్చేయడం అంతేనా. సో ఇవన్నీ ఏంటంటే ఆ, కొంతమంది చేయరు, బట్ డెఫినెట్ అవన్నీ పట్టించుకోరు, పర్వాలేదులే అని చెప్పని. మొన్న ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సంథింగ్ ఈవెంట్‌లో ఆర్మీ అన్నందుకు ఒక పర్సన్ కంప్లెయింట్ ఇచ్చారు అల్లు అర్జున్ గారు. ఎందుకని? అంటే నాకు హానెస్ట్లీ తెలియదండి. యా, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్మీ అనేది వాడకూడదంటే వాడుకో డెఫినెట్లీ. బట్ ఈ కంప్లైంట్ ఇవన్నీ ఇవేం నథింగ్ అండి, జస్ట్ ఇగ్నోర్ చేయాల్సింది అవన్నీ. అంటే కొంతమంది అంటే ఇఫ్ ఇస్ రియల్లీ రిలేటెడ్ టు డిఫెన్స్ పర్సనాలిటీస్, అంటే ఇప్పుడు మనకి టాప్ లెవెల్ వాళ్ళు ఉంటారు, ఎవరు రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి నిజంగా నాకు హానెస్ట్లీ అది తెలియదు, వాడకూడదు. అంటే మేబీ అంటారు కొన్ని గవర్నమెంట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాడకూడదు అని అంటారు. ఇప్పుడు వారాహి కూడా ముందు ఆ కలర్ వాడకూడదు, అది ఆర్మీ కలర్ కలర్ ఇవన్నీ అని అవును. చెప్పారు. సో నిజంగా హానెస్ట్లీ నాకైతే వేరే బర్డ్స్ రైటా రాంగ్గా తెలియదు కానీ ఆ, ఈ కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు అది నిజంగా జెన్యున్ పర్సన్ నుంచి మేబీ వీ డోంట్ నో, అది అయి ఉండొచ్చు. బట్ మిగతా వాళ్ళు ఇంకా ఆ నాలెడ్జ్ కూడా లేకుండా ఇచ్చిన వాళ్ళు అయితే ఏదో కొద్దిగా ఏంటంటే ఐడెంటిటీ కోసం అంతే. హ్మ్. ఇప్పుడు ఎవరు బన్నీ గారి మీద కంప్లైంట్ ఇచ్చాడో కొద్దిగా ఫోకస్ అవుతారు, ఫోకస్ అవుతారు. ఆ కైండ్ ఆఫ్ థింగ్ అవుతుంది. అంటే వాక్ స్వేచ్ఛ కూడా లేదా అని నా పాయింట్. అదే చెప్తున్నా, కొన్ని ఉంటాయి అంటే వాక్స్ నేను చెప్తాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి బీయింగ్ ఏ సిటిజన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా, అది నేను చెప్తాను. నాకు హానెస్ట్లీ అది తెలియదు, మేబీ ఉండొచ్చేమో. ఆర్మీ అనేది డెఫినెట్గా అదేంటంటే ఇట్స్ హ్యూజ్ రెస్పెక్టెడ్ ఇది కాబట్టి, అది మన కంట్రీకి ఇది కాబట్టి మేబీ అదేమైనా ఉందేమో, లేకపోతే అనుకొని ఉండొచ్చు. ఆయన ఒపీనియన్ అయింటది, ఆర్మీ చాలా రెస్పెక్టెడ్ కదా దాన్ని వాడకూడదని ఆయన పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు ఎవరైతే కేసు ఫైల్ చేశారో. లేదు నిజంగానే ఉండొచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కొన్ని కొన్ని ఉంటాయి, అంటే కొన్ని నేమ్స్ వాడకూడదు మనం, అవును. కొన్ని ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్గా అది వాడకూడదు. ఐ డోంట్ నో, అది ఉండొచ్చేమో మరి. ఉంటే డెఫినెట్లీ అంటే అవి అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు మన తెలుగు మన సైన్యం అని వాడతాం మనం. అవును. చాలామంది అంటారు మా సైన్యం మా సైన్యం అని చెప్పాను, బట్ అలా అని చెప్పి అది కేసు వేసారు అని అంటే అంతవరకు అట్లీస్ట్ నిజంగా కన్సర్న్ ఉంటే టీంకు సార్ ఇలా వాడకూడదని చెప్పి ఒక చెప్పచ్చు. ఒక కన్సర్న్ ఉందనుకోండి నిజంగా, ఒకవేళ అలా వాడకూడదని అంటే ఒక మామూలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రొడక్షన్ హౌస్కి, లేకపోతే పిఆర్ టీంకి చెప్తే ఇలా వాడకూడదని చెప్తే అయిపోతుంది. అంటే నిజంగా జెన్యున్గా ఆ ఫీల్ అయితే ఇలా వేసారంటే డెఫినెట్ నా ఫీలింగ్ అయితే ఐడెంటిటీ క్రైజ్ ఒక ఫోకస్ అవుతారని చెప్పి చేసుంటారు అంతే. అండ్ దట్ క్యాన్ బి ఇగ్నోర్డ్. అవన్నీ ఈ లెవెల్ ఆఫ్ పీపుల్కి ఇవన్నీ కామనే, అంత స్టార్డమ్ వచ్చిన హీరోకి ఇవన్నీ కామనే. సార్ ఈయన బన్నీ గారు చూసుకుంటే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది సార్. ఆయన చాలా మనం ఎక్కడ చూసుకున్నా సోషల్ మీడియాలో కానీ ఏ ఫంక్షన్లో చూసుకున్నా ఆయన ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మొన్న అన్స్టాపబుల్లో కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడారు. సో వీళ్ళ అంటే స్నేహారెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ఎప్పుడైనా షూటింగ్స్ దగ్గరికి వచ్చారా? షూటింగ్ లొకేషన్స్లో వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా వచ్చిందా? 1లో పాప వచ్చింది, బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేశారు, మారేడుమల్లి వుడ్స్ దీంట్లో సెలబ్రేట్ చేశారు. అదే అదే చెప్తాను కదా, ఇప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ ఇప్పుడు బీయింగ్ అన్ ఆర్టిస్ట్ కొన్ని ఏమవుతాయంటే మన షూటింగ్స్ ఉన్నప్పుడు టాప్ ప్రయారిటీ ఇట్స్ మన బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి మన ప్రైమరీ అదే ఫోకస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయడానికి డెఫినెట్లీ సమ్ టైమ్స్ ఇలా జరుగుతుంటాయి, కాన్బర్ట్ పొజిషన్ అక్కడ ఉండాలి. సో అలాంటప్పుడు ఫ్యామిలీ ట్రావెల్ అవుతుంటారు. సో అలాగా ఆ టైంలో ఒకసారి వచ్చారు. అండ్ తర్వాత ఇంకొకసారి ఎక్కడ బాబు కూడా వచ్చాడు, ఒక సెట్కి వచ్చాడు. అలా మేడం నేనైతే సెట్స్లో చూడలేదు, పిల్లలైతే వచ్చారు చూసాను.